హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి గర్భస్థ శిశువుతో సంభాషణ అనే బుక్ నేను చదివానని చెప్పాను కదా, ఆ బుక్ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకొక చిన్న టాపిక్ ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంపార్టెన్స్ ఆఫ్ టాక్ టు బేబీ, నాకు ఎలా యూజ్ అయింది అని చెప్పేసి. దానికి సంబంధించి నా ఫ్రెండ్స్ కొంతమంది నన్ను ఒక క్వశ్చన్ వేసారు, నువ్వు ఎలా నమ్మావు బేబీ నీ మాట వింటుంది అని చెప్పేసి అని. బేబీ నా మాట వింటుంది అని నేను ఎలా నమ్మాను అంటే, చాలామంది పిల్లలు నానమ్మ వాళ్ళతో కన్నా ఎక్కువ నానమ్మ కన్నా అమ్మమ్మ వాళ్ళతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక చాలామంది అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తారు కదా. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అమ్మమ్మ ఎక్కువ కేర్ చూపించడం, మామయ్యలు, తాతయ్య, పిన్ని వీళ్ళు ఎక్కువ కేర్ చూపిస్తూ ఉంటారు కదా. సో అందువల్ల బేబీ కూడా ఆ ఎమోషన్స్ తీసుకుంటూ ఉంటుంది, ఆ లవ్, ఆ కేర్ తీసుకుంటూ ఉంటుంది. అందువల్ల బేబీకి మామయ్యలున్న అమ్మమ్మలు, పిన్ని వీళ్ళతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కంపేర్ టు నానమ్మ, బాబాయ్ వీళ్ళతో కంపేర్ చేస్తే. సో నేను అది గట్టిగా నమ్మిన, అదే నాకు బాగా ఫిక్స్ అయిపోయిన అన్నట్టు, బేబీ ఖచ్చితంగా నా మాట వింటుంది అని. అండ్ మనము మైథాలజీలో కూడా కొన్ని స్టోరీస్ ఉంటాయి కదా, ప్రహ్లాదుడి స్టోరీ, అభిమన్యుడి స్టోరీ, ఇవన్నీ చూస్తే కూడా నాకు కంపల్సరీగా వింటారు, బేబీస్ మాట వింటారు అని చెప్పేసి అనిపించింది. ఇది నేను నమ్మడానికి మెయిన్ రీజన్. మీరు కూడా ఒకసారి జస్ట్ ఒక ట్రయల్ చేసి చూడండి, బేబీ మీకు మాట వింటుంది అనే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది మీరు వన్స్ టాక్ టు బేబీ స్టార్ట్ చేస్తే. యా, ఈరోజు నేను గర్భస్థ శిశువుతో సంభాషణ బుక్ చెప్తాను కదా, ఇది గర్భస్థ శిశువుతో సంభాషణ బుక్. సారీ, నేను ఫ్రంట్ కెమెరాలో చూపిస్తున్నా, సో రివర్స్లో కనిపిస్తుంది. గర్భస్థ శిశువుతో సంభాషణ, డాక్టర్ ఎస్ అండాల్ భాస్కర్ గారు రాశారు ఇది. మ్యామ్, బుక్ ప్రైస్ వచ్చేసి 500. నేను లాస్ట్ వీడియోలో 200 చెప్పినట్టున్నా, ఇట్స్ 500, మర్చిపోయినా నేను. 500 రూపీస్. ఇందులో మెయిన్ ఏం చూడండి, బుక్ చాలా ఏమంటారు, ఎక్కువ పెద్దగా ఏం లేదు, సింపుల్గానే ఉంటుంది బుక్. ఎన్ని పేజెస్ ఉన్నాయంటే జస్ట్ ఒక 250 పేజెస్ ఉన్నాయి అంతే. 250లో కూడా చాలా వరకు ఇట్లా పరిచయం కానీ రిఫరెన్సెస్ అవన్నీ ఉంటాయి కదా. సో అందులో ఒక 10-20 పేజెస్ అయితే అట్లా వెళ్ళిపోతాయి. ఇందులో మెయిన్గా ఏంటంటే గర్భ విద్య కదా. సో మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి ఇందులో మేడం రాసిన మెయిన్ టాపిక్స్ ఏంటి అనేవి నేను చెప్తాను. మెయిన్ టాపిక్ వచ్చేసి కడుపులోని బిడ్డతో మాట్లాడే పద్ధతి, భావన. నేను చెప్పినా కదా, ఎలా మాట్లాడాలనే విషయం మనకు తెలియదు కదా. సో ఎలా మాట్లాడాలని చెప్పేసి ఈ టాపిక్లో ఉంటుంది. ఆకాంక్ష, ధైర్యము, ఆత్మవిశ్వాసం. ఆకాంక్ష అంటే బేబీ కోరికలు, మనం ఇలా ధైర్యంగా ఉండాలి, ఆత్మవిశ్వాసంగా ఎలా ఉండాలి ప్రెగ్నెన్సీ టైంలో అని చెప్పేసి. ఇట్లా 13 టాపిక్స్ ఉన్నవి. 13 టాపిక్స్లో 2 టాపిక్స్ అయిపోయినాయి కదా. థర్డ్ వన్ ఈజ్ తండ్రి పాత్ర ప్రాముఖ్యం, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాదర్ రోల్. చాలా ఇంపార్టెంట్ ఫాదర్ రోల్ ఏముంటుంది అని చాలామంది అనుకుంటారు కదా. ఫాదర్ కూడా టాక్ టు బేబీ చేయాలి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ తెలివి, బేబీని మనం మంచి తెలివివంతులుగా చేయాలనుకుంటే ఖచ్చితంగా దీని గురించి చూస్తే మనకు అర్థమవుతుంది. బేబీ తెలివివంతుడిగా ఉండాలంటే మనం ఏం చేయాలి అని చెప్పేసి తెలుస్తుంది. ప్రవర్తనను గుడ్ బిహేవియర్ ఉంచడం, ప్రవర్తనను మలచడం అన్నట్టు. గుడ్ బిహేవియర్గా ఎలా ఉంచాలి, మనం ఎలాంటివి చెప్తే గుడ్ బిహేవియర్ ఉంటుంది అని చెప్పేసి. జీవితపు సంగీత స్వరాలు, ఒకవేళ మన బేబీ సింగింగ్ నేర్చుకోవాలనుకున్నారనుకోండి, అలాంటి టాపిక్స్ గురించి. నెక్స్ట్ స్పోర్ట్స్ గురించి, ఒకవేళ స్పోర్ట్స్ నేర్పించాలనుకుంటే ఎలా నేర్పించాలి అని అట్లా దానికి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. సింపుల్ టాపిక్స్ చెప్తారు. అండ్ నాసియా, వాంతులు తగ్గించడం. నాసియా అనేది చాలా మందికి ఉంటుంది. ఫస్ట్ కొంతమందికి అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఉంటుంది, ఎండింగ్ దాకా ఉంటుంది. నాకు కూడా ఉండేవి, కానీ నేను టాక్ టు బేబీ చేసినాక నాకు చాలా వరకు తగ్గింది. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఉండేది, లాస్ట్ వరకు ఉండే కాకపోతే, కానీ ఎప్పుడో ఒకసారి ఉండేవి. నెక్స్ట్ మెడిటేషన్ అండ్ యోగా, మెడిటేషన్ కూడా ఇంపార్టెంట్ కదా ప్రెగ్నెన్సీ టైంలో. నార్మల్ డెలివరీ అవ్వడానికి మనం ఎలాంటి యోగా చేయాలి అని చెప్పేసి కూడా ఉంటుంది. అండ్ 10th వన్ ఈజ్ ఫుడ్, పోషణ విజ్ఞానము. ఫుడ్, మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బేబీకి యూజ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ 11th వన్ ఈజ్
తరచుగా అడిగే ప్రశ్నలు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలాంటి క్వశ్చన్స్ వేస్తాం, మనకి ఎలాంటి డౌట్స్ వస్తాయి, దాని గురించి అలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అండ్ 12th వన్ ఇస్ ప్రమాణ పత్రాలు. ప్రమాణ పత్రాలు అంటే అందులో ఏముంటుందంటే చాలామంది ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా, మంచి టాక్ టు బేబీ మంచిగా చేసి మంచిగా యూజ్ అయ్యి మంచిగా ఏమంటారు యూజ్ చేసుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అందులో కొంతమంది ఇస్తారు ప్రమాణ పత్రాలలో. అండ్ 13th వన్ ఈజ్ రిఫరెన్సెస్ అంటే మనం ఈ బుక్ రాయడానికి మేడం ఎలాంటి బుక్స్ చదివింది, ఎలాంటి బుక్స్ని రిఫరెన్స్గా తీసుకుంది అని చెప్పేసి దాని గురించి ఉంటుంది. 13th వన్ ఈజ్ మనకు అంత యూస్ఫుల్ కాదు. 12th వన్ చదివితే మనకు బాగా అనిపిస్తుంది. ఏంటంటే బేబీ వాళ్ళకి అది యూస్ఫుల్ అయింది అంటే మనకు కూడా నమ్మకం వస్తుంది కదా, వాళ్ళకి ఒకరికి ఏదైనా మంచి జరిగింది అంటే మనకు మంచి జరుగుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఈ బుక్కే కాకుండా మేడం వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అండాల్ ఫెర్టిలిటీ ఛానల్ అని చెప్పేసి. అందులో కూడా చాలామందివి అంటే డెలివరీ అయిన వాళ్ళందరివి మేడం ఏమంటారు వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటుంది. డెలివరీ అయ్యాక వాళ్ళకి టాక్ టు బేబీ చేయడం వల్ల ఎలా యూస్ఫుల్ అయింది, మేడం వాళ్ళ హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళతో ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటారు. ఇంటర్వ్యూ అని కాదు కానీ మాట్లాడిస్తూ ఉంటారు. అది చూసినా కానీ మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి జరిగిన గుడ్ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు కదా, బాగుంటుంది. మీకు ఎవరికైనా ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ కావాలనుకుంటే నన్ను అడగండి, నేను కామెంట్ చేస్తా, కింద కామెంట్ బాక్స్లో నేను పెడతాను. అండ్ అండాల్ ఫెర్టిలిటీ ఛానల్ బుక్ అయితే నాకు మంచిగా యూస్ఫుల్ అయింది. చాలా బాగుంటుంది బుక్, చాలా సింపుల్గా వితిన్ 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఏమంటారు ఒక్కొక్క టాపిక్ గురించి ఒక 10 పేజెస్ 20 పేజెస్ అంటే పేజెస్ 10 పేజెస్ అట్లా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, సింపుల్ స్టోరీస్. ఇట్లా మేడం ఒక పేషెంట్ని ప్రెగ్నెంట్ లేడీని తీసుకొని మాట్లాడే విధంగా, అంటే ప్రెగ్నెంట్ లేడీతో ఎలా కన్వర్జేషన్ ఉంటుంది అని చెప్పేసి అట్లా కన్వర్జేషన్ చేస్తూ మనకు చెప్పింది ఇలా ఈ బుక్ గురించి. సో బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. నేను బుక్ ఏమంటారు కరెక్ట్గా పెట్టి తీస్తాను ఫోటో ఒకటి. ఇది నేను ఎవరు లేరు వీడియో తీయడానికి, సో నేను ఫ్రంట్ కెమెరాతో వీడియో తీస్తున్నా, అందుకే రివర్స్లో కనిపిస్తుంది. వన్స్ నేను ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి ఫోటో తీసి నేను చూపిస్తా బుక్ని. గర్భస్థ శిశువుతో సంభాషణ. ఈ బుక్ ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అన్నిట్లో ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి చెప్పాను కదా 500. నాకు అప్పుడు యాక్చువల్గా డెలివరీ పేపర్ కూడా ఉండే నా దగ్గర, బట్ అయాన్ చింపేసిండు ఈరోజే. డెలివరీ అప్పుడు నాకు డెలివరీ ఛార్జెస్ 49 రూపీస్ పడ్డది. సో టోటల్ బుక్ నాకు 550 పడ్డది. అప్పుడు లాస్ట్ ఇయర్ మార్చ్లో తీసుకున్నా. కంప్లీట్ 1 ఇయర్ అయిపోయింది నాది ఇది తీసుకొని. కానీ బాగుంది చూడండి బుక్, నేను అస్సలు ఖరాబ్ చేసుకోలేదు. సో మంచిగా ఉంది బుక్, మంచి పేపర్ క్వాలిటీ కానీ మంచిగా ఉంది. ఇట్లా నార్మల్గా పిల్లలు కూడా చింపితే అంత ఈజీగా చినగదు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి, తీసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను నాకు తెలిస్తే నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.